శ్రీ 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 వాసవ కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం. వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కారుమూరి మహేష్, ప్రెసిడెంట్ ఎం వెంకట్రావు, సెక్రటరీ కె మధుసూదన్ శెట్టి, ట్రెజరర్ ఎం లింగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి 108 మంది మహిళల కుంకుమార్చన కార్యక్రమం, తదనంతరం ఆర్యవైశ్య పేద కుటుంబాలకు చేయూతగా కుట్టు మిషన్లు, గ్రైండర్ మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10వ తరగతి 492 మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థికి ఉచిత ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ్యులు సేవలో నిమగ్నమై ఉంటారని, ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా వడ్లపూడిలో అత్యంత వైభవంగా నిర్మితమైన కళ్యాణ మండపాన్ని పేదవారైన ఆర్యవైశ్య బిడ్డలకు ఉచితంగా కళ్యాణ మండపం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అత్యంత ఆధునీకరణతో కూడిన సకల సౌకర్యాలు ఉండే ఈ కళ్యాణ మండపం ఆర్యవైశ్య సంఘం సభ్యులు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘాలు కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని తెలిపారు. జై వాసవి. నా పేరు కారుమూరి మహేశ్వరరావు, వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర ఐవీఎఫ్ అడిషనల్ సెక్రటరీని. ఈరోజు విశేషం ఏంటంటే ఆర్యవైశ్యుల ఇలవేల్పోయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మదినం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఆర్యవైశ్యులు ఎక్కడున్నా దేశంలో విదేశాల్లో కూడా ఈరోజు అమ్మవారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎంత విశేషంగా జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించి అమ్మవారి జన్మదినాన్ని అధికారికంగా చేయడం జరిగింది తెలంగాణలోని. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారు ఆత్మావతి రోజుని అది ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ఐవీఎఫ్ అధ్యక్షులు శ్రీ కోన శ్రీనివాసరావు గారు, ఆయన ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోనే 20 లక్షల రూపాయలు డబ్బులతోటి ల్యాప్టాప్లు, కుట్టు మిషన్లు, అలాగే వెట్ గ్రైండర్లు పేద ఆర్యవైశ్యులకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో ఆయన ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లాకి ఒక ల్యాప్టాప్, 2 స్టిచ్చింగ్ మిషన్లు, 4 వెట్ గ్రైండర్లు ఇవ్వడం జరిగింది. ఇది నిజమైన పేదవారిని, నిజమైన పేద ఆర్యవైశ్యులకి చూసి మేము ఇవ్వడం జరిగిందంటే ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి మా కోన శ్రీనివాసరావు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు ఏమైతే చెప్పారో నిజమైన పేదవారికి ఇచ్చి ఈరోజు మేము వడ్లపూడి ఆర్యవైశ్య సంఘంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విశాఖ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యుల్ని వెతికి ఈరోజు ఒక ల్యాప్టాప్, 2 కుట్టు మిషన్లు, 4 వెట్ గ్రైండర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విశేషంగా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘంలో 100 మంది మహిళలు కుంకుమ పూజలు, అమ్మవారి కుంకుమ పూజలు చేసుకొని ఘనంగా నిర్వహించారు. ఇది విశేషం. మాకు అందరికీ కూడా మాకు తల్లి అయినటువంటి మా వాసవి కన్యకా పరమేశ్వరి, మా ఇలవేల్పు, మా తల్లి పుట్టింది పెనుగొండ గ్రామంలో, వెస్ట్ గోదావరి గ్రామంలో పెనుగొండ అనే ఊరిలో అమ్మవారు జన్మించారు. ఆ తల్లి మాకు పూర్వం నుంచి ఒకే ఒక మాట చెప్పింది, నీకు చేతనైతే సహాయం చేయి, 10 మందికి నువ్వు సంపాదించిన డబ్బులో 20% కానీ 10% కానీ ఖర్చు పెట్టి పేదవారికి ఇవ్వమని చెప్పడం జరిగింది. అందుకే ఈ భారతదేశంలో వైశ్యులు సేవా రంగంలో ముందుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మాకు మీడియా మిత్రులు అలాగే వివిధ ఆర్యవైశ్య సంఘాలు అందరూ సహకరించారు. ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా గాజువాకలోనే మొట్టమొదట ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీ బొగ్గారు వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన అమ్మ వాసవి సేవా ట్రస్ట్కి విద్యానిధికి 2 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి జూన్ మాసం ఎప్పుడైతే వస్తుందో ఈ సంవత్సరం నుంచే జూన్ మాసంలో 10 మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఆయన చేతుల మీదుగా. అందుకు బొగ్గారు తాతాజీ గారికి మా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం నుంచి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆయన ఆంధ్రప్రదేశ్ IVF రాష్ట్ర విద్యా కమిటీ చైర్మన్ అండి. ఆయనకి మరొకసారి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. విశాఖ జిల్లాలోనే ఈ వడ్లపూడిలోని ఇంత కళ్యాణ మండపం నిర్మించామంటే ఎందరో వైశ్యులు సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. ఇది ఎంతో ఆధునీకరంగా ఈరోజు మోడల్ 10 సంవత్సరాల తర్వాత ఏ మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్ని ఆధునీకరణ చేస్తూ ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు మీద రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు పేద ఆర్యవైశ్యులు, మన ఆర్యవైశ్యులు కూడా ఈ మండపాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా పేద ఆర్యవైశ్యులు ఉంటే వాళ్ళకి ఉచితంగా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి మేము ఉచితంగా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఒకసారి ప్రతి ఈ విశాఖ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులందరూ వచ్చి ఈ మండపాన్ని చూస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మ వాసవి మాత పుట్టినరోజు సందర్భంగా భారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన వడ్లపూడి ఆర్యవైశ్య సంఘ సభ్యులు, చుట్టుపక్క ఉన్న ఆర్యవైశ్యులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందారండి. అలాగే ఈరోజు మన IVF కోన శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి గిఫ్ట్లన్నీ కూడా మన చుట్టుపక్కల ఆర్యవైశ్య సంఘాల వాళ్ళందరికీ కూడా నిరుపేదలకు పంచడం జరిగింది. అలాగే అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి తాతాజీ గారు ఆయన ఆధ్వర్యంలో విద్యానిధి ఏర్పాటు చేశారు. ఆయన కూడా వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్లో ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయినటువంటి 4 సభ్యులకు ఘనంగా సత్కరించడం జరిగింది.